నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. రాజకీయాల్లో పదవులు ఎప్పుడు వస్తాయి, పదవులు ఎప్పుడు ఊడిపోతాయి అనేది రాజకీయాల్లో దెబ్బలు తిన్న నాయకులకి బాగా తెలుస్తాయి. 2024 ఎన్నికలలో పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని దాదాపుగా వర్మ నిర్ణయించుకున్నారు. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు క్రమంలో పిఠాపురం సీటు జనసేనకి కేటాయించారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్సీ ఇస్తాము, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం ఇవ్వమని చెప్పి మరి ఆ రోజు సీట్లు సర్దుబాటులో వర్మను తప్పించి పవన్ కళ్యాణ్ని అక్కడ పిఠాపురంలో అభ్యర్థిగా పెట్టారు. పవన్ కళ్యాణ్ గెలిచారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం దాటింది. మరి పిఠాపురం సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకి టీడీపీ అధిష్టానం నుండి ఈరోజు వరకు ఎలాంటి పదవులకు సంబంధించిన కానీ లేదంటే ఎలాంటి హామీ కానీ ఎక్కడా అమలయ్యే పరిస్థితి కనుచూపు మేరలో కనబడడం లేదనేది పిఠాపురంలో పెద్ద చర్చ నడుస్తుంది వర్మ వర్గీయుల్లో. ఇటీవల కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అయినప్పుడు ఆ ఎమ్మెల్సీలు సామాజిక వర్గాల వారీగా అంచనాలను రూపొందిస్తూ మరి ఈస్ట్ గోదావరికి సంబంధించిన టీడీపీ వ్యక్తికి ఒక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయన టీచర్స్ ఎమ్మెల్సీలో ఎమ్మెల్సీ అయ్యారు. మరి ఆ తర్వాత నామినేట్ పోస్టులు వస్తాయని చెప్పి అన్నారు. నామినేట్ పోస్ట్ కూడా రాలేదు. భవిష్యత్తులో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పిస్తామనేది టీడీపీ అధిష్టానం ఒక ఫీలర్ వదిలేరని కూడా సమాచారం. తెలుగుదేశంలో సహజంగా ఏదైనా ఒక నాయకుడిని ఎంపిక చేయడం కానీ లేదంటే ఒక నాయకుడికి ఏ పదవులు ఇస్తే ప్రజలు స్వాగతిస్తారు, ఏ పదవి ఇవ్వకుంటే ఆ నాయకుడికి ఏ పదవి అయితే బాగుంటుంది అనేది కొన్ని ఫీలర్స్ వదులుతారు. టీడీపీలో ఒక పెద్ద రాజకీయం అది. ఆ ఫీలర్స్ ద్వారా ఆ నాయకుడికి చేరే వరకు, ఆ నియోజకవర్గ ప్రజలకు చేరే వరకు ఫీలర్స్ వెళ్తాయి. ఫీలర్స్ వెళ్ళిన తర్వాత చర్చ నడుస్తుంది. పలానా వ్యక్తికి పలానా పదవి ఇవ్వబోతున్నారట. ఇప్పుడు అలాంటిదే పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మకు కూడా భవిష్యత్తులో 2026లో జరిగే జిల్లా పరిషత్ ఎన్నికలలో జడ్పీ చైర్మన్గా అవకాశం కల్పించడానికి పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎమ్మెల్సీ అయితే పక్కాగా లేదు అనేది చాలా క్లారిటీగానే టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇచ్చి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి అక్కడ పవర్ పాయింట్ అంటే 2 కేంద్రాలు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు, రెండోది వర్మ గారు ఎమ్మెల్సీ అయితే రెండో పవర్ పాయింట్ 2 కేంద్రాలు పనిచేస్తే రాజకీయంగా కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి రాజ్యాంగ పదవిని, ఎమ్మెల్సీ పదవిని వర్మ గారికి ఇచ్చే అవకాశం దాదాపుగా లేనట్టే అనేది కనిపిస్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఇయర్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో చైర్మన్ ఇస్తే బాగుంటుంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ ఆ దిశగా కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు జడ్పీ చైర్మన్గా అవకాశం ఇద్దామని చెప్పి పార్టీలో కొంతమంది సీనియర్లు చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఒకవేళ జడ్పీ చైర్మన్ కాకుంటే ఏదైనా ఒక నామినేట్ పోస్ట్ చైర్మన్ పదవి ఇచ్చి పార్టీ అధిష్టానం వర్మ పైన ఉన్న కొంత సవతి తల్లి ప్రేమను చూపించేలా మరి ఆ నామినేట్ పదవి ఇచ్చేస్తే సరిపెట్టుకోవచ్చు అనేది పార్టీలో కొంతమంది పెద్దలు సూచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదేమైనా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి టీడీపీ షాకుల మీద షాక్ ఇస్తుంది. ఇంకా బిగ్ షాకులు కూడా ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి దీనికి కారణం పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం ఉన్న పవన్ కళ్యాణ్ గారు చెక్ పెట్టారు. ఈ చెక్ వల్లే చంద్రబాబు నాయుడు గారు కూడా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరి ఎక్కడ కూడా అవకాశాలకి దూరంగా ఉంచే ప్రయత్నం జరుగుతుంది. మరి ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో వర్మ టీడీపీలోనే ఉంటారా, పక్క పార్టీల వైపు చూస్తారా? ఇప్పటికైతే చాలా ఆగ్రహంతో టీడీపీ పైన చాలా అసహనంతో ఉన్నారని కూడా వర్మ వర్గీయులు చెప్తున్నారు.
ఏదేమైనా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకి టీడీపీ అధిష్టానం ఆశించిన స్థాయిలో ఇచ్చిన హామీని అమలు చేయడంలో తాత్పర్యం చేస్తున్నారు అనేది వర్మ వర్గీయులు అంటున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో వర్మ తన దారి తాను చూసుకునే అవకాశం లేకపోలేదు. ఆ దిశగా కూడా అడుగులు వేయమని చెప్పి వర్మ వర్గీయులు పిఠాపురంలో ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి భవిష్యత్తులో నామినేట్ పదవుల్లో వర్మకి పదవి వస్తుందా, లేదంటే 26లో జడ్పీ చైర్మన్కి అవకాశం కల్పిస్తారా, లేదా అసలు ఈ రెండు కూడా అవకాశం వర్మకి ఇస్తారా లేదని కూడా ప్రశ్నార్థకంగా ఉంది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ లో జూన్ 21 నుండి ప్రారంభం. ఆడి అండ్ శ్రావణం డిస్కౌంట్స్ నజరానా. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 60% డిస్కౌంట్. స్పెషల్ కౌంటర్లో 1+1 మరియు 1+2 కాంబో ఆఫర్స్. 899 రూపాయలకే 3 తంచుయి ఫ్యాన్సీ సారీస్, 999 రూపాయలకే 2 గంగా పట్టు సారీస్, 119 రూపాయలకే సూరత్ సారీ, 3500 రూపాయలకే 2 సింధూర్ పట్టు సారీస్, 189 రూపాయలకే రియాన్ ప్లాజో బోటో, 199 రూపాయలకే క్లాసిక్ బ్రాండెడ్ లెగ్గిన్స్, 888 రూపాయల వర్క్ డ్రెస్ మెటీరియల్స్ పై 45% ఆఫ్, 999 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 899 రూపాయలకే మెన్స్ జీన్స్ కాటన్ ట్రౌజర్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్, 299 రూపాయల గర్ల్స్ ప్లాజో బాటమ్స్ పై 50% ఆఫ్, 449 రూపాయల గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ పై 60% ఆఫ్, 599 రూపాయల బాయ్స్ షర్ట్స్ పై 60% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.